తమిళ్లో 11th రిలీజ్ అయ్యి ఈ పిక్చర్ నార్కలెప్సీ ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఇప్పుడు అందరూ అప్రిసియేషన్లో ఈ పిక్చర్ నడుస్తుంది అక్కడ తమిళనాడులో. తెలుగులో వెదర్ లిరిక్స్ అయినా సరే డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వచ్చింది. అండ్ దిస్ ఇస్ అ యూనివర్సల్ థీమ్ అన్నమాట. అండ్ ఇట్స్ నాట్ తమిళ్ ఫిలిం, అలా తమిళ్ కాన్సెప్టే కాదు, ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్లో ఈ ఫిలిం, ఈ స్క్రీన్ ప్లే తిరుగారు డైరెక్షన్లో చాలా బాగా వచ్చింది. జీవి ప్రకాష్ మీకు అందరికీ తెలిసి ఈ చేయాలనే ప్లాన్ ఉంది ఏప్రిల్లో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి రివ్యూలో ప్రతి న్యూస్ పేపర్ మ్యాగజైన్ ఈ ఫిలిం ఇక్కడ కూడా అందరికీ నచ్చుతుంది. నేను ఐఎమ్ వెరీ హోప్ఫుల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఫంక్షన్. వీ విష్ టు థ్యాంక్ ఆల్ ద డెలిగేట్స్ అండ్ ఆల్ ద విఐపీస్. చీఫ్ సౌత్ ఫిలిమ్స్ యూటీవీ ధనంజయన్ గారు ఆడియో ఆవిష్కరణం, ఒక థీమ్ మ్యూజిక్తో పాటుగా మొత్తం 5 పాటలు ఉన్నాయి ఇందులో. వెన్నెలగట్టి గారు, అలాగే వనమాలి, సాహితీ ముగ్గురు రాశారు. ప్రకాష్ గారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడాను ఇందులో 2 పాటలు పాడటం జరిగింది. గానబాల, విజయ్ ప్రకాష్, మేఘ, ఆర్యన్ దినేష్ అందరి కరతాళ మధ్య ఇంద్రుడు సినిమా ఆడియో ఆవిష్కరణమైంది. సినిమా వ్యవధి మొత్తం 2.5 గంటల పాటు కట్టిపడి చేసేటువంటి ఒక అయస్కాంత శక్తిగా ఈ సినిమాలో ఉన్నటువంటి కథా వస్తువే అందరినీ అలా నిలబెట్టేస్తుందనేటువంటిది అక్షర సత్యం. మంచి వినోదాత్మక చిత్రంగా ఇప్పుడే మనవి చేశారు. ఆ సీడీ కాపీలని వేదిక పైన పెద్దలందరికీ అందజేయబోతున్నారు మా యూటీవీ శివప్రసాద్ గారు. షార్ట్ టైంలో కూడా మంచిగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో యూటీవీ వారిది ఒక ప్రత్యేకమైన శైలి. ఇంతమంది అతిథుల్ని స్వాగతించుకొని ఇంత మంచిగా సింపుల్గా ఉంటూనే చాలా అందంగా వెరైటీగా కార్యక్రమానికి సృజన చేశారు. ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్ సినిమా. ఆ సినిమాని అంతే సక్సెస్ఫుల్గా ఇక్కడ ఆంధ్ర ప్రేక్షకులకు అందించడానికి యూటీవీ మన ముందు తీసుకొచ్చింది. యూటీవీతో ఈ ధనంజయ్, శివప్రసాద్ వీళ్ళతో నాకు దాదాపు ఇది 10 సంవత్సరాల నుంచి పరిచయం. ధనంజయ్ గారు సరిగమ నుంచి, ఆ తర్వాత మోసర్ పేర్, ఆ తర్వాత యూటీవీ. యాక్చువల్గా యూటీవీ ఆధ్వర్యంలో, నేను యూటీవీ ధనంజయ్ గారి ఆధ్వర్యంలో సినిమాలు ఇప్పటికే చాలా చేయాల్సి ఉంది యాక్చువల్గా. అయితే 2-3 ప్రయత్నాల్లో మా ఈక్వేషన్స్, మేము ఇచ్చిన ప్రొజెక్షన్స్ అవి ఆయన చాలా చోట్ల డిఫర్ అయ్యేవారు. అయితే మొత్తం మీద మేము చేయడానికి వీలు పడలేదు. కానీ ఈ మధ్య ఆయనే ఒక ప్రయత్నం చేశారు డైరెక్ట్గా. యూటీవీ సిద్ధార్థ, ఆంజనేయ, ధనంజయ్ ఇద్దరు కలిసి. అయితే తెలుగు ప్రేక్షకుల దురదృష్టం, తెలుగు ఇండస్ట్రీ దురదృష్టం, యూటీవీ తెలుగులో ప్రొడ్యూస్ చేయలేకపోవడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద కంపెనీ, అంత మంచి మనుషులు అంటే ఎగ్జిక్యూషన్ చాలా గొప్పగా చేయగలిగిన ధనంజయ్, ఆయన ప్లానింగ్, ఆయన తమిళ్లో ఇప్పటికే సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేస్తున్నాడు. అటువంటి ధనంజయ్ చేతిలో యూటీవీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఆయనే సౌత్ ఇండియాలో ఏది చేసినా. అటువంటిది ఆయన తెలుగులో చేయలేకపోవటం నిజంగా ఆశ్చర్యకరం. ఎంతో గొప్పగా ప్లాన్ చేస్తారు. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఎట్లయినా మంచి సినిమా తీయాలనేది ఒకటే ఆయన కోరిక. అటువంటిది తెలుగు ప్రేక్షకులకు యూటీవీ నుంచి, ఇప్పటికే ఇండియా అంతా యూటీవీ అంటే చాలా గొప్ప సంస్థ, గొప్ప సినిమాల సంస్థ నుంచి వచ్చినాయి. అటువంటిది తెలుగులో రాకపోవటం నిజంగా దురదృష్టం. అయితే సక్సెస్ఫుల్గా ఈ ఇంద్రుడు 100% సూపర్ సక్సెస్గా ఈ పిక్చర్ని రిలీజ్ చేయబోతానని నమ్ముతున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూశాను, దాంట్లో సాంగ్స్ విన్నాను, డెఫినెట్గా చాలా బాగున్నాయి. ప్రకాష్ గారు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆయన ప్రూవ్ చేశారు. ఇప్పుడు కూడా చాలా యూత్ఫుల్గాను చాలా ఎనర్జెటిక్గాను ఉన్నాయి. అలాగే విశాల్ గారు, ఆయన నాకు తెలిసినంత వరకు
నా మిత్రులు జీకే రెడ్డి గారు అబ్బాయి తెలుగు హీరోనే. అయితే ఆయన ప్రూవ్ చేసుకున్న తమిళనాడులో, ఎందుచేత ఆయన తెలుగులో ఇంతవరకు హీరోగా ఏ పిక్చర్ బుక్ అవ్వాలా. అయితే తమిళ నుంచి వచ్చిన ఏ డబ్బింగ్ సినిమా కూడా తెలుగు పిక్చర్ కన్నా బాగా పెద్ద హిట్లు అయింది. అటువంటి ఎనర్జెటిక్ సెన్సేషనల్ హీరో విశాల్ అనగానే మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్ కానీ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తారు. బహుశా అందుకే మా ఫ్రెండ్ పిడి ప్రసాద్ గారు ఇతర ఎగ్జిబిటర్స్ కూడా ఇప్పుడు ఈ ఆడిటోరియం ఉన్నారు ఆ పిక్చర్ని మన ముందుకు తీసుకురావటానికి. ఎనీవే, ఈ ఇంద్రుడి యూనిట్ అందరికీ, ప్రత్యేకంగా ధనంజయ్కి, శివప్రసాద్కి అభినందనలు తెలుపుతూ ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్, అద్భుతమైన సినిమాలు తీశారు హిందీలో, తమిళ్లో కూడా. వాళ్ళు ఇప్పుడు విశాల్తో తీసిన సినిమా, విశాల్ తెలుగువాడు అయ్యుంటే తమిళ్లో సూపర్ స్టార్ అయ్యాడు. అద్భుతంగా చేస్తున్నాడు. అతను చేసిన సినిమాలన్నీ చాలా బాగుంటున్నాయి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బాగుంటా అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు అతను ఎప్పుడు చేసేది. ఇప్పటికప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. అండ్ ఈ ప్రోమో నేను కూడా చూశాను, చాలా బాగుంది. సినిమా చూడాలనిపించేటట్టు చేయటమే ప్రోమో లక్ష్యం. డెఫినెట్గా ఆ లక్ష్యం సినిమా ప్రోమోలో కనపడింది. అండ్ ఐ విష్ జీవి ప్రకాష్ ఆఫ్ కోర్స్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో సినిమా హిట్ అవ్వాలని, ఆల్రెడీ తమిళ్లో హిట్ అయింది, తెలుగులో కూడా హిట్ అవుతుందని ఆశిస్తూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా తీస్తే వాళ్ళు ఏ స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోబెడతారు అనేది లేటెస్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెజెండేనండి. కావాల్సిందల్లా ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకురావడమే. అందుకే ఈరోజు ఇంద్రుడు విశాల్ నిజంగా సరిగ్గా యూజ్ చేసుకుంటే విశాల్ నిజంగా పన్నెంకోడే. పన్నెంకోడి అనే సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే, ఇలాంటి కత్తి లాంటి కుర్రోడు దొరికితే అసలు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టచ్చు అనిపించింది. తప్పకుండా చేయాలి, కానీ ఆ ప్రాసెస్లో నాకు వేరే ప్రాజెక్ట్స్ ఇవ్వడం అలా వెళ్ళడం జరిగిందండి. విశాల్ గారు, మీరు కూడా యాక్చువల్లీ భగవంతుడు రాశాడు, ఎక్కడో వెళ్ళి సెటిల్ అయ్యారు. బట్ మీ మాతృభాష తెలుగు. తప్పకుండా అప్పుడప్పుడు ఇటు ఒక అడుగు వేస్తూ ఉండండి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు మీరు బాగా సుపరిచితులు, చాలా దగ్గరైన వాళ్ళు. కాబట్టి మీరు అటోళ్ళు రావాలి. అలాగే ఇక ఈ సినిమా ఇంద్రుడు ఆడియో యాజ్ ఇట్ ఈజ్ మీరు చూసారండి. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆడియో గురించి, ఎందుకంటే ఇప్పుడే మనకు విత్ విజువల్స్తో చూపించారు. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, అది వాళ్ళు చూపించడం జరిగింది. ఇప్పుడే కేఎస్ రామారావు గారు మాట్లాడారు. నేను సినిమా చూడలేదు కాబట్టి, నాకు తమిళ్లో చూడలేదు కాబట్టి పూర్తిగా ఐడియా లేదండి. ఈ ఇంద్రుడు సినిమా, ఈ ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం లాంటిదండి. నీ సినిమా నా సినిమా అనేది లేదు, మన సినిమా. చేయాల్సిందల్లా ఒక మంచి సినిమా. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక మంచి సినిమా తీసుకొచ్చి చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుంటారు. సో అందులో ఈ ఇంద్రుడు కూడా ఉండాలి. తప్పకుండా ఈ ఇంద్రుడు కూడా ఆ బాగున్న సినిమాల్లో ఒకటిగా ఉండాలి. ఆ సినిమా చేసిన వాళ్ళు బాగుండాలి, చూసిన వాళ్ళు బాగుండాలి, తీసుకున్న వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ, ఈ ఆడియో కూడా అంటే ఇది చాలా మెలోడీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎంత స్పీడ్గా ఎక్కుద్ది అనేది నాకు తెలియదు. ఆ ఆడియో విజువల్స్తో చూసినప్పుడు మాత్రం అరెస్ట్ అయిపోయి చూసామండి. సో ఈ ఆడియో కూడా మంచి సక్సెస్ అయ్యి, సినిమా కూడా మంచి సినిమా అయ్యి అందరినీ అలరించాలని కోరుకుంటూ, అగైన్ ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, మీ బోయపాటి. థ్యాంక్ యూ. బేసిక్గా లవ్ రివెంజ్ థ్రిల్లర్స్ గతంలో అంటే ఒక చిన్న సైకలాజికల్ ప్రాబ్లమ్తో టచ్ ఉన్నవి ఎప్పుడైనా ఒక బిగ్ ఫిల్మ్స్ కానీ నిలిచాయి. ఎగ్జాంపుల్ గజని, ఒక అపరిచితుడు, ఇటువంటివి తీసుకుంటే అలాగే అదే కోవలో ఈ సినిమా కూడా ఒక లవ్ రివెంజ్తో పాటు ఒక సైకలాజికల్ ఇష్యూని తీసుకున్న ఒక థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక ఫ్రెండ్షిప్, రివెంజ్, లవ్, వాటెవర్ అటువంటివన్నీ ఎమోషన్స్ ఉండి చాలా ఇంట్రెస్టింగ్గా ఒక స్క్రీన్ ప్లేతో చేయబడిన సినిమా ఇది. సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగా విశాల్ గారి సినిమాకి రాస్తున్నట్టు నేను ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఈ సినిమా చాలా తమిళ్లో కూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగులో కూడా అతి త్వరలో పక్కా ప్యూర్ తెలుగు మూవీ లాగే ఉంటుందంటే మీకు, బికాజ్ ఎక్కడ నేటివిటీ అటువంటి ఇష్యూస్ కూడా లేవు. ఇది ఒక సిటీ థ్రిల్లర్. సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు, ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అబ్బాయి మైకం వచ్చి పడిపోతుంటాడని చెప్పారు కదా, అది మైకం కాదు, నిద్ర. వీడికి నిద్ర రోగం అండి. నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా?